చోళ్ళు తుడుస్క పేరు రాజశేఖర్ రెడ్డి లాంటి వాళ్ళని చూడండి. అట్లా అట్లా చరిష్మా ఉండాలి. మీ నాయన దానికంటే నువ్వు 10 మెట్లు ఎక్కువనే ఉన్నావు. మీ నాయనది అయిపోయిన తర్వాత సినిమా నువ్వు హాఫ్ డేలో నీ టికెట్ చింపిస్తారు. ఎంత ఓపిక ఉండాలి తెలుసా అండి నాయకులు అంటే. అప్కమింగ్ మినిస్టర్ అంటారు కదా ఎవడు మైనంపల్లి రోహిత్ బాబు. ఎమ్మెల్యేకి ఎక్కువ ఏం చూసిస్తారు. ఇప్పుడు సిద్దిపేటలో కూడా ఆయన ఫోన్లో చేస్తున్నాడు. ఫోన్లో చేసి వీని మీద కేసు చేయవా అని, నువ్వు ఆఫ్టర్ ఆల్ ఎమ్మెల్యే బిడ్డ, నువ్వు ఆఫ్టర్ ఆల్ ఎమ్మెల్యే, నీకంటే నీ వయసు కంటే డబల్ ఉన్న వాళ్ళతో కొట్లాడినాం మేము. సిద్దిపేట మరి సిద్దిపేట కేసీఆర్ పుట్టిన గడ్డ, కేసీఆర్ నడిపించిన వ్యవహారం ఉంటుంది. అంత ఒక రకమైన మ్యాజిక్ ఉంటుంది. మీలాంటి జోకర్ గాలని బ్రోకర్ గాలని ఏరి పారేస్తాం. మేము మల్కాజ్గిరి అంత మంచోళ్ళం కాదు, ఆల్వాళ్ళకి క్షమించటోళ్ళం కాదు, పేదకోళ్ళంతా సౌమ్యంగా ఉండం. ఎప్పటికప్పుడే తీసి ప్యాక్ చేసి పెడతాం. ఈ తమాషాలు మా దగ్గర నడివే అన్న. మీరు మల్కాజ్గిరి వాళ్ళు అంటే కొంచెం పోనీతి అని ఏదో క్షమించేసిర్రు. మొన్నగా కార్ కాన్వాయ్ వేసుకొచ్చినప్పుడే అటు ఇటు ప్యాక్ చేసి అయిపోయేది, మళ్ళీ వచ్చే పరిస్థితి లేకుండే. అప్పుడప్పుడు క్షమాగుణం కూడా మంచిది కాదన్న, అదే చెప్తున్నా. ఎట్లా చూస్తారు మన మల్కాజ్గిరిలో జరిగిన ఇష్యూ పైన ఎట్లా చూస్తారు? డి అంటే డి మల్కాజ్గిరి వాళ్ళు మంచితనమే ఇవాళ వాళ్ళ బట్టలు మిగిలినాయి పెయి మీద. లేకపోతే ఈ రాష్ట్రంలో ఒక ఎమ్మెల్యేని బట్టలు చింపి కొట్టిరనే న్యూస్ వచ్చేది. ఎందుకో ప్రజలు పోతి అని ఊరుకుంటే అది వాళ్ళ చాతగాంతనం కాదు. రెండో అటెంప్ట్కి అట్లా వెళ్ళకండి, బొంద పెడతారు పబ్లిక్. మొన్ననే కొంచెం ఇంకో కద్దగంటున్నా వీళ్ళ బట్టలు చింపి కొట్టేటోళ్ళు పబ్లిక్. అక్కడ చాలా వీళ్ళ పైన వ్యతిరేకత నేను కనుక్కున్నా. అసలు వాట్ ఈజ్ మైనంపల్లి హనుమంతరావు అని ఎవరో కనుక్కోలేదు ఈ రోజు. మొన్న కనుక్కుంటే ఎంత చండాలమైన చరిత్ర అది. 2014 కంటే 13 వరకు కిరాయిల మీద బతికిండట. 1.5-2 లక్షలు కిరాయి వచ్చేదట. ఎవరు? మైనంపల్లి హనుమంతరావు. అలాంటి ఒక వ్యక్తి ఇవాళ కోట్లు సంపాదించాడు. సరే సంపాదించడం అంటే మా ఊర్లో మస్తు మంది సంపాదిస్తున్నారు, పెద్ద విషయం కాదు. అంతకంటే పైసలు ఏం లేవి నా దగ్గర. మంచి మంచి వైశ్యులు ఉన్నారు, వాళ్ళంతా నిజాయితీగా సంపాదించారు, ఏ లెక్క కాదు. ఇలా స్టోరీ చూస్తే అంతా చండాలమే ఉన్నది. మొత్తం స్కాములు, ఫ్రాడ్లు. ఇదే డెమోక్రసీ గురించి మాట్లాడితే ఫేక్ ప్రామిసెస్ చేస్తుంటాడు. నిన్న ఈయన చరిత్ర మొత్తం తెలుసుకున్నాను నేను. మా లీగల్గా పోతే నేను అతి క్లోజ్ చేసి పారేయచ్చింది. ఈయన చేసిన దుశ్చర్య అప్పుడెప్పుడో 1996లో రవి గౌడ్ అని ఒక బీజేపీ క్యాండిడేట్ని, బిజేవైఎం కావచ్చు, ఆ క్యాండిడేట్ని చంపిన వ్యక్తాడు 94-96. గుర్తుపెట్టుకోవాలి, మైనంపల్లి హనుమంతరావు కానీ ఆ కింద ఉండేటోళ్ళు కానీ రవి గౌడ్ అంత ఈజీగా చక్రధర్ గౌడ్ ఏడ దొరకడు. అప్పుడు గౌడ్ సాబిని చంపినావు కాబట్టి నీ పాపం చక్రధర్ గౌడ్ రూపంలో వచ్చింది. నువ్వు జర ఈ తమాషాలు బంద్ చేయాలి. బహుజనులను నువ్వు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతా యాదవ సామాజిక వర్గాన్ని, ఈ ముదిరాజ్ సామాజిక వర్గాన్ని, ఈ గౌడ సామాజిక వర్గాన్ని నువ్వు తిట్టుకుంటూ హేళన చేస్తూ దాంట్లోనే కొంతమంది అమ్ముడు పోయిన వ్యక్తుల్ని నీ పక్కన పెట్టుకొని ఈ తమాషాలు చాలా వరకు బంద్ చేయాలి. నువ్వు ఇది ఆల్రెడీ కాన్సన్ట్రేట్ చేసినాం. నువ్వేదో SC ST కేసులు పెట్టిస్తా, బొచ్చు పెట్టిస్తా అంటే నేషనల్ SC కమిషన్ దగ్గర పోయి నీ ఆటలు కట్టిస్తాం. అండ్ దళిత బహుజన సోదరులు ఇలాంటి దొరల కింద ఎట్టి చాకరీ చేయకండి. సరే ఆ దొర మంచోడైతే మనం చేసిన ఒక పద్ధతి ఉంది, తప్పనట్లే. కానీ ఆయన చరిత్ర చూసుకోండి. ఎవడు కొంచెం షైన్ అవుతుంటే మనం తీసుకొచ్చి కింద పెట్టుకొని తర్వాత జోకర్ గాలని చేస్తాడు. ఈయన దగ్గర కుక్క తిట్లు పడి 10 రూపాయలు తినే బదులు బయటికి ఏ లీడర్ దగ్గర చేసుకున్న విలువ దక్కుతుందండి. అంత చండాలమైన వ్యక్తిత్వం. అతని చుట్టూ ఒక నెగటివిటీ తిరుగుతుంది. దాంట్లో ఆయన వల్ల ఏడ్చిన కుటుంబాల ఉసురు మనందరికీ తగులుతాయి. కానీ చాలా వరకు చూసినప్పటికీ ఆయన ఉన్న బీఆర్ఎస్ కానీ ఇప్పుడు కాంగ్రెస్ కానీ ఏదైనా కార్యకర్తలకు ఏదైనా అయినప్పుడు వాళ్ళకి హెల్త్ ఇష్యూ వచ్చినా, పిల్లల ఫీజు అన్నా 50,000 1,00,000 రూపాయలు ఇచ్చిండు చాలా మంది కార్యకర్తలని స్వయంగా విన్నా, తీసుకున్న కూడా చెప్పడం జరిగింది. మన కూడా ఫిష్ వెంకట చనిపోతే వచ్చి 1,00,000 రూపాయలు ఇచ్చిండు. అంటే ఆయన కూడా వాళ్ళ కార్యకర్తలకు అండగా ఆదుకున్న దాఖలాలు కూడా ఉన్నాయి కదా. ఇది దీనికి ఏం చెప్తారు? ఒక్కటి 50,000 ఇచ్చినా, 1,00,000 ఇచ్చినా, దీని తాతిచ్చినా మరి నేను ఒక 10 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన. ఆయన చేసి తక్కువ, ఈ షోలు ఎక్కువ ఉంటాయండి. కార్యకర్తలు అయినా పట్టించుకున్నది లేదు, పీకింది లేదు. ఈయన కూడా కార్యకర్తలు కూడా నమ్మింది లేదు.
4 రోజులు తిరుగుతుంది ఏందో తెలిసిపోతుంది. ఈయన దగ్గరికి నెల రోజులు వచ్చేవాడు తర్వాతసారి రాడు. అండ్ ఈయన దగ్గరికి వచ్చే వాళ్ళు ఎలా ఉంటారంటే వాడికి సమాజం పైన స్పృహ అసలే ఉండదు వచ్చినవాడికి. ఇలా ఆయన దగ్గర ఉన్న కొంతమంది ఎస్సీలు కానీ మా బీసీలు గౌడులు ఎవరైనా కానీ చక్రధరి పట్టుకొని అమ్మ నీ భార్య అని ఆయన చెప్పిండని తిడుతున్నారు ఇప్పటికి. నా తల్లి నీ భార్య అని ఆయన చెప్పిండని. అరే మీకు ఏమైనా సిగ్గుందారా? నీ అమ్మ లేదా? నీ పెళ్ళాన్ని లేదా? రేపు నీ పెళ్ళాన్ని నీ అమ్మని కూడా ఇంకొకరితో తిట్టిపిస్తాడు. అరే నీకు ఏమైనా సెన్స్ ఉందారా? మీరు అన్నం తింటుర్రా? ఏమైనా పెండ తింటుర్రా? వాడు నువ్వనివి ఎవరు తిడుతురు? మీరు సమాజంలో బతకడానికి మీకు హక్కే లేదు. మీ అంత మిమ్మల్ని ఆడాళ్ళు మీకు చీరలు కట్టి చెప్పుతో కొట్టాలి మల్కాజ్గిరిలా నా కొడకల్లారా. ఆడవాళ్ళని ఎట్లా తిడతారా మీరు? ఆడ లీడరు మీరని ఫాలోవర్లు ఒక ఎంట్రీగా వీకడ పెడుతుంది అని ఏమైనా పీకర్ అండి చూస్తాం. ఇంత ఛాలెంజ్ చేస్తున్నారు. ఛాలెంజ్ అంటే చెప్పుతో కొట్టాలి దొంగన కొడుకు. తమాషాలు చేస్తారా? ఆడవాళ్ళని ఎట్లా తిడుతురు అండి? వాడికి అమ్మ పుట్టిండా? తల్లికి పుట్టినాడు వాడు తిడతాడా? మన మల్కాజ్గిరి ఇష్యూలు అంటారా? ఎస్ ఎగ్జాక్ట్. మల్కాజ్గిరి సిద్దిపేట విషయంగా నా రాజీనామా గాని రైతులకు అన్యాయం జరిగిందంటే మా అన్న చీర గుంజిండు, మా అన్న జాకెట్ గుంజిండు అని మీ అన్నకు ఏడదొచ్చిందిరా? ఆడవాళ్ళని తిడుతురు రాస్కెల్స్. ఎవడెవడు తిట్టిండో మొత్తం లీగల్ గా నోటీసులు పంపిస్తున్నా. మీకు డిఫమేషన్ కేసు వేస్తా కొడకల్లారా. నీ అన్న వస్తాడో అలా కొడుకు వస్తాడో ఎవడొస్తాడో చూస్తా. మీరు ఇష్టం ఉన్నట్టు తమాషాలు చేసుకుంటా బాగా టూ మచ్ అయిపోయిందండి. రగిలిపోతుంది. కాంగ్రెస్ గవర్నమెంట్ కి చాతనైతే లేదా? ఏం బిక్తుంది కాంగ్రెస్ ముఖ్యమంత్రికి? ఇప్పుడు మీరు మొన్నటి వరకు కాంగ్రెస్ లో ఉన్నారు. రేవంత్ రెడ్డికి మైనంపల్లి హనుమంతరావు కూడా గ్యాప్ ఉన్నది అనేది చాలా మంది మాట్లాడుతున్నమాట. నిజం ఉందా అందులో? ముఖ్యమంత్రికి ఆలోచన ఉంటే చెప్తాం కొట్టి ఎలాగొట్టాలి వీళ్ళని. అట్లయితే ఎలా కొడతారు అంటే అన్ని రకాల నాయకులు ఉండాలి కాబట్టి. ఎలాంటి నాయకులు? భార్య పిల్లలు తిట్టేటోళ్ళ ఆడవాళ్ళ ఏం చేస్తుండు? పిసిసి అధ్యక్షుడు ఏం చేస్తుండు? వీడు దీని కింద కామెంట్ పెట్టే కాంగ్రెస్ నాయకులకు చెప్తున్నా, నీ భార్యని, నీ తల్లిని, నీ చెల్లిని ఆ భాషలో తిడితే పడతా అనేటోడే కామెంట్ పెట్టండి రా భయ్. పడతా అనేటోడే కామెంట్ పెట్టండి. వాడు పెట్టిండనుకో వాడు నీతి జాతి లేనాడు. ఎంత దారుణంగా తిడుతున్నారు బ్రదర్ నరేష్. చాలా అంటే మన ఊహకు అందని చండాలమైన భాష. అరే మొగోడు అయితే మొగోడు లెక్క మాట్లాడరా? ఇంట్లో వాళ్ళని ఎందుకంటారు? ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి సత్యమన్ గురించి కూతురు గురించి కూడా హైడ్రా విషయంలో మాట్లాడితే ఎంత బాధపడ్డాడు? మీకే నా భార్య పిల్లలు మాకు లేరా? ఇంటెలిజెన్స్ వ్యవస్థలు ఏం బిక్తున్నాయి చెప్పొచ్చు కదా ముఖ్యమంత్రికి. కింద అసాల్ట్ చేస్తారు, చండాలంగా మాట్లాడుతారు కుటుంబాలని. ఈ మైనంపల్లి అన్నటువంటి కట్టడి చేయకపోతే బిడ్డ మెదకుల కాంగ్రెస్ ఉండదు, చెప్పుకోవడానికి కూడా మిగిలరు. ఇక అవుట్డేటెడ్ లీడర్లో పని అంటే అది తర్వాత వచ్చాడు. ఇప్పుడు కూడా ఆలోచిస్తాడు. నెక్స్ట్ ఎలక్షన్ లో మళ్ళా చెప్తున్నా, ఏమన్నా బీఆర్ఎస్ కి ఫేవర్ ఎందుకు అవుతుంది అంటే ఇందుకే అవుతుంది. మీరు అన్నారు మొన్న గతంలో పీజే అని తిట్టిండు మైనంపల్లి హనుమంతరావు, ఆ తర్వాత దేవేందర్ గౌడ్ని తిట్టిండు, మొన్నటి వరకు హరీష్ రావుని తిట్టిండు, నెక్స్ట్ తిట్టేది రేవంత్ రెడ్డిని. రేవంత్ రెడ్డిని తిడతాడు. ఆ మధ్య గలీజ్ గా తిట్టిండండి. అది ఆడియో లేదా? అసెంబ్లీలో కొడతా అది కాదు. రేవంత్ గారికి చెప్పిన ఆ మహేందర్ గారికి అదే వాడెంత మహేందర్ రెడ్డి రేవంత్ రెడ్డిని కొడతా ఎంత బూతు మాటలు మాట్లాడుతుండు. రేవంత్ రెడ్డికి అధికారంతో చెవులు మూసుకపోయినాయా? ఒకప్పుడు నిన్ను ఇంట్లోకి వెళ్ళి గుంజుకపోతే నీ కూతురికి నీకు మ్యారేజ్ అప్పుడు నిన్ను ఇబ్బంది పెడితే మీ కూతురు విషయంలో మీరు ఏదో పొడి చేస్తారనుకున్నాం. మీ ఇంట్లోకే రక్షణ లేదు, నువ్వు మాకేం రక్షణ ఇస్తావు? అంత మాటలు పడుకుంటే పార్టీలో ఉండడం కష్టమనే బయటకు వచ్చేసాం. మైనంపల్లి పైన చర్య తీసుకోకపోతే ప్రజలు చర్య తీసుకుంటారు. మైనంపల్లి ఒక రోజు అతి భయంకరమైన దెబ్బలు పడబోతుంది మల్కాజ్గిరిలో. నేను మల్కాజ్గిరిని కాదు కదా, కాదు అయినా చెప్తున్నా, ప్రజలు తిరగబడతారు. ఖచ్చితంగా పడతారు. మైనంపల్లి పైన తిరగబడతారా లేక మైనంపల్లి మల్కాజ్గిరి వదిలేసి సిద్దిపేట పోటీ చేస్తారా? పోటీ చేస్తే ఇంకా మల్కాజ్గిరి వాళ్ళ కంటే డేంజర్ మా దగ్గర. తోమి అవతలు నొక్కుతారు. ఈయన ఏముందండి, ఈయనకి ఏం తెలుసు? సిద్దిపేటలో డబ్బులుంటే అన్ని కావమ్మా, డబ్బులుంటే అన్ని కావు. నీతోటి ఏది కాదు సిద్దిపేటలో. నేను ఇక్కడ కథం పట్టించేస్తారు మల్కాజ్గిరిలో. నన్ను అడిగితే ఆంధ్రపై పాలిటిక్స్ చేసుకోవాలి. మొన్న చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేస్తే వీధులలో పడి ఉరికిండు కదా, కాదే చంద్రబాబు నాయుడు కాలు పట్టుకొని టికెట్ తెచ్చుకోవాలి వాడు. తెలంగాణ బైకాట్ మైనంపల్లి ఇన్ తెలంగాణ అని తొందరలో స్టార్ట్ అవుతుంది తెలంగాణ. ఖచ్చితంగా ఒక విషయం అయితే చెప్తా, అంటే ఆంధ్రాలో మినిస్టర్లు కానీ తెలంగాణలో మినిస్టర్లు కానీ కొంతమందిని గుర్తుపట్టరు ఇప్పటికీ. కొద్దిమంది మినిస్టర్లను ప్రజలు స్టేట్ వైడ్ గుర్తుపట్టరు. కానీ మైనంపల్లి హనుమంతరావు అని మొత్తం 2 తెలుగు రాష్ట్రాలు గుర్తుపడతాయి. ఏం చెప్తారు దీని మీద? మా సిద్దిపేటది మీరు తీసుకొని రండి కెమెరా, ఫలానా విలేజ్ పోదాం, చిన్న కొడు రా ఇంకొక దగ్గర ఫోటోనే చూపిస్తాం అయ్యా కొడుకుది.
గుర్తుపట్టరంటారా? పడితే నువ్వే చెప్పు ఆన్సర్ నాకు. ఎవరికి తెలుసు అండి ఈ సోషల్ మీడియాలో ఆ బండెక్కి చిల్లరగాల లెక్క డాన్స్ చేసాడు తప్ప ఎవరికి తెలుసు? ఈయన చప్రిగాలకు ఫేమస్ అంతే. ప్రజలకు రైతులకు అసలు ఈయనకు ఫార్మింగ్ ఎట్లా చేస్తారు అడగండి, నేను చూద్దాం. ఎవరికి తెలిసిందే? ఓ సబ్జెక్ట్ జీరో, ఒక ఉర్రుడు వాడిని విని నేను బ్యాడ్మింటన్లో తోపురా, నువ్వు ఏమన్నా జాతికి అవార్డ్స్ తీసుకొచ్చినాను తోపు అయితే. దానికి తగ్గట్టు ఒక ఇమ్మెచ్యూర్డ్ లెక్క ఒట్లు వేసుకుంటుంటాడు. ఐస్వేర్ ఆయన వేసుకునే కాక పక్కన నాశనం చేస్తాడు, నువ్వు కూడా వేసుకోవా అంటాడు. ఒక లో క్లాస్ బిహేవియర్ అది. నీ మాటే శాసనం అయిపోవాలి, ఒట్లెత్త తప్ప నమ్మలేని దుస్థితిలో నువ్వు ఉన్నావంటే అంటే నీ దరిద్రమైందో నీకు అర్థమైపోయింది. ఇక ఈసారి నేను చెప్తున్నా, ఒట్టేసి చెప్తున్నా, మల్కాజ్గిరిలో ఈ జీవితంలో గెలవాడు, ఇంకా టికెట్ కూడా రాదు ఆయనకి. సిద్దిపేటకి పోటీ చేస్తా అని చెప్పి సిద్దిపేట మేము లేమా? నేను లేనా? నేను ఇడిపోతా, నువ్వు రా బిడ్డ. నీ 5,000 ఓట్లు దాటాయి. కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన ఎవరు? మైనంపల్లి. ఆయనే నరేంద్ర మోడీ వచ్చి చెప్పినా ఆయన ఓట్లేరు. అర్థమైందా? నరేంద్ర మోడీ చెప్పినా వేయరు, రాహుల్ గాంధీ చెప్పొచ్చినా ఓట్లేరు. ఓకే, ఆయనది నన్ను అడిగితే ద బెస్ట్ అడ్వైస్. నరేంద్ర మోడీ అంటే ఆయన బీజేపీలకి ఏమైనా పోతుండు. నేను చెప్పాను కదా మీకు ఆల్రెడీ, బీజేపీ టాక్స్ నడుస్తున్నాయి. ఈసారి ఇద్దరికి టికెట్ ఇచ్చేటట్టు లేరు. కాంగ్రెస్ నువ్వు కాంగ్రెస్ ఉండరావై, నేను బీజేపీలోకి పోతా అనే ఆలోచన చేస్తుండు. ఆ ఆలోచనలో భాగంగానే సిద్దిపేట హిట్ టీవీ యాప్. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.